నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25న రాజమండ్రి వెళ్లవలసిన ప్రోగ్రాం అనివార్య కారణాలతో రద్దయింది. పోలీస్ అనుమతి లేక, పోలీస్ బందోబస్తు కేటాయించలేక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పర్యటన రద్దయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ స్కామ్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖాతు ద్వారా కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25కి రాజమండ్రి రావాలని షెడ్యూల్ ఖరారైంది. అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం బందోబస్తు ఏర్పాటు చేయడానికి అంత పోలీస్ మెన్ అందుబాటులో లేరు. వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, పండుగ వస్తుంది, పోలీసు బందోబస్తు అంతా కూడా ఎక్కడికాడే డ్యూటీలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేల సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బందోబస్తు ఇచ్చే అవకాశం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దు చేసుకున్నారనేది మనకున్న సమాచారం. మరి బందోబస్తు ఎప్పుడు కల్పిస్తారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావాలి అనేది మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఇచ్చే రిపోర్టు పైనే ఆధారపడి ఉంటుంది. మన వైఎస్ఆర్సీపీ వర్గాలైతే ఆగస్టు 30వ తేదీకి అనుమతి ఇవ్వండి, రాజమండ్రి రావాలి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖాతులో కలవాలి అనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన పైన పోలీసు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేశారనేది మనకున్న సమాచారం. మరి దీనిపైన మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నుండి ఎలాంటి సమాచారం ఇంకా ప్రభుత్వానికి అందలేదు, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందలేదని తెలుస్తుంది. మరి ఆగస్టు 30వ తేదీ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడానికి షెడ్యూల్ ఖరారు అవుతుందా, ఖరారు అవటం లేదా? ఖరారు అవ్వాలంటే తూర్పుగోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాల్సిందే. అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రాలేరు. ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికాడే నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తారు. అనుమతి లేకుండా వస్తే అవసరమైతే అరెస్టులు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోకుండా పోలీస్ అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే రాజమండ్రి వెళ్ళాలి. అయితే ఆగస్టు 30వ తేదీన రాజమండ్రి రావడానికి అనుమతి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులను అడిగినట్టు తెలుస్తుంది. కానీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నుండి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదనేది మనకున్న సమాచారం. మరి నెలాఖరికి వస్తే వినాయక చవితి పండుగలు, పోలీసు బందోబస్తు ఎక్కడికాడ అన్ని చోట్ల డ్యూటీలో ఉండడం కారణంగా మరి కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడం సాధ్యపడదు. కాబట్టి ఆగస్టు 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి వస్తుందా, రావట్లేదా, లేదంటే ఫస్ట్ వీక్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మరి రాజమండ్రి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు అనుమతి ఉంటుందా లేదా? మరి ఇప్పటికిప్పుడైతే అనుమతి లేదు, అవకాశం ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ వర్గాలకి తెలుసు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ పరిస్థితుల్లో రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి పోలీసు బందోబస్తు ఇవ్వలేం కాబట్టి పర్యటనని క్యాన్సిల్ చేసుకోవాలని కూడా చెప్పారని తెలుస్తుంది. దీంతో పోలీస్ ఆంక్షల నేపథ్యంలోనే, పోలీస్ రిపోర్ట్ ఆధారంగానే, పోలీసు అనుమతి లేదని చెప్పిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దయినట్టు తెలుస్తుంది. మరి ఆగస్టు 30వ తేదీకైనా పోలీసులు అనుమతిస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.